ఒక గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ పోసి ఆయిల్ కాగినంత కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగినాక ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగినాక చిటికెడు పసుపు వేసుకొని ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గెంటబెట్టి కలపకూడదు. కలపడం వల్ల చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి, అంత తుక్కు అవుతాయి అన్నమాట. సో వేయగానే మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ అయిన తర్వాత గెంటబెట్టి కలపకుండా ఇలా మనం గిన్నెని పైకి కింది కంటే అవి రొటేట్ అవుతూ ఉంటాయి లోపల. మళ్ళీ కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. తర్వాత కొత్తిమీర అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మసాలాలు కూడా వేసుకోవాలి. అందులో మసాలాలు వేసుకున్నాక ఒక 10 మినిట్స్ దాకా మరగనియాలి. మన వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాకపోతే మా సారు గారు చేసిన బీభత్సం చూడండి. మంచిగా ఉన్న గ్యాస్ని అంతా పెంట పెంట చేశాడు. అంతా బాగుంది కర్రీ, కానీ కొంచెం లైట్గా పసుపు ఎక్కువైంది. బాయ్ గాయ్స్.